బిలాంగ్స్ టు కర్నూలు డిస్ట్రిక్ట్. ఫాదర్ బాగా రిమోట్ ఏరియా ఆలూరు పక్కన, మదర్ పత్తికొండ దగ్గర మద్దికెర అనే ఏరియా నుంచి. బట్ ఐ వాజ్ బోర్న్ ఇన్ సునిపెంట, శ్రీశైలం దగ్గర. నాన్నగారు అక్కడ లారీ డ్రైవర్. సో వీ వర్ బాటప్ దేర్ ఓన్లీ. అయితే నా ఎడ్యుకేషన్ డిఫరెంట్ ఏరియాస్ నాన్నగారు ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయితే అక్కడికి అవుతూ ఉండేది. ఐ బిలాంగ్స్ టు కర్నూలు డిస్ట్రిక్ట్. ఫైనలీ వీ సెటిల్డ్ ఇన్ ఏ ప్లేస్ వెలుగోడు అనమాట. సో నా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయే టైంకి వెలుగోడు అనే ప్లేస్లో ఉండేవాడిని. ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు డాక్టర్ స్థాయికి రావడం అంటే అంత చిన్న విషయం అయితే కాదు సార్. ఖచ్చితంగా ఏ స్కూల్ టీచర్గానో సరిపోతుంది, లేదా అంత చదివించలేము. అవును. ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నప్పుడు హై అంబిషియస్ అనేది కొంచెం చాలా తక్కువ థాట్ ప్రాసెస్ ఉంటుంది. సో మీరు ఎలా అచీవ్ చేయగలిగారు అంటే ఏం చెప్పారు? ఫస్ట్ జనరేషన్ డాక్టర్ మా ఇంట్లో. మేము యాక్చువల్గా నలుగురం. నాకు ఒక అక్క, ఎల్డర్ బ్రదర్ ఒక ఆయన, నా తర్వాత ఇంకొక అమ్మాయి ఉంది. సో ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు. మా ఎడ్యుకేషన్ అంతా కొంచెం తెలుగు మీడియం, చిన్న గవర్నమెంట్ ఎలిమెంటరీ స్కూల్స్ వంటి చోటే జరిగింది. బట్ యునో ఆ టైంలో ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్ ఆర్ గుడ్ అట్ గవర్నమెంట్ స్కూల్స్. సో ప్రైవేట్ స్కూల్స్ వైపు చూసే అవసరం ఉండేది కాదు అప్పట్లో. ఈవెన్ అప్ టు ఇంటర్మీడియట్ ఐ డోంట్ నో దట్ ఐ షుడ్ గో ఇన్ టు ద ఎంబీబీఎస్ అన్న థాట్ ఏమి లేదు. ఇట్ వాజ్ ఐఎమ్ వీక్ అట్ మ్యాథ్స్ బేసికల్లీ. ఐ హ్యావ్ సెలెక్టెడ్ ది సైన్స్. 10th నేను మ్యాథ్స్ ఫెయిల్ అనమాట. సో దెన్ ఐ పాస్డ్ కంపార్ట్మెంటల్, మళ్ళీ మ్యాథ్స్ రాసుకొని పాస్ అయ్యాను. సో అందుకని మ్యాథ్స్ వైపు చూడదలుచుకోలేదు. ఇంకా అసలు ఇంటర్మీడియట్ నుంచి మ్యాథ్సే వద్దనుకుని సైన్స్లోకి రావటం జరిగింది. సో దాని తర్వాత నాకు ఒక ఎంసెట్ అనేది ఉంటుంది, దానికి ఎంబీబీఎస్కి వెళ్ళాలంటే ఇలా ఉండాలి, ఇవి చదవాలి, ఎంట్రన్స్ రాయాలని కూడా తెలియదు. సచ్ ఎ రిమోట్ ప్లేసెస్ వీ వర్ స్టడీయింగ్ అనమాట. సో ఫార్చునేట్లీ ఆ టైంలో మా ఇంటి పక్కన అమ్మాయి కర్నూలులో చదువుతూ ఉండేది. ఆ అమ్మాయి ఎంసెట్ అప్లికేషన్ తెచ్చుకుందనమాట. అది మా నాన్నగారు కొలీగ్ డ్రైవర్ కాబట్టి ఆయన ఇలా అమ్మాయి కూడా ఎంసెట్ రాస్తుంది, మీ వాడిని కూడా రాయమనండి అంటే. దెన్ ఐ ఎక్స్ప్లోర్డ్ దట్ పాసిబిలిటీ. సో లైక్ దట్ ఐ కుడ్ ఎంటర్ ఇన్ టు ద ఎంబీబీఎస్. కానీ చాలా ఎక్స్పెన్సివ్ కదా సార్ ఎంబీబీఎస్ అప్పుడు, ఇప్పుడు కూడా లేదండి. అంటే యాక్చువల్లీ ఇట్ వాజ్ మై స్ట్రగుల్ వాజ్ హౌ ఇట్ వాజ్ స్టార్టెడ్ ఈజ్, ఈ పర్సెప్షనే మా నాన్నగారికి కూడా ఉండేది. అంటే ఎంబీబీఎస్ అన్నది ఓన్లీ రిచ్ మ్యాన్స్ ఎడ్యుకేషన్, నాట్ ఫర్ ఆల్ ద పీపుల్ అని. కానీ ఇట్స్ నాట్ దట్ ట్రూ. ఆ టైంలో ద ఫీ వాట్ ఐ పెయిడ్ వాజ్ పర్ ఇయర్ 250 రూపీస్. యా, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. ఐ డిడ్ మై ఎంబీబీఎస్ ఫ్రమ్ కర్నూలు మెడికల్ కాలేజ్. సో ఓన్లీ 250 రూపీస్. మీరు బాగా చదువుకుని గుడ్ బాయ్ లాగా మంచి ర్యాంక్ తెచ్చుకుని ఉంటారు, అందుకని గవర్నమెంట్ కాలేజ్లో మీకు సీట్ వచ్చింది. నో, అప్పుడు ప్రైవేట్ కాలేజెస్ లేవు. ఓన్లీ వీ యూస్ టు హ్యావ్ 8 మెడికల్ కాలేజెస్, అన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్. ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ అంటే ఇట్ ఈస్ ఇన్ కర్ణాటక, తమిళనాడు అలా ఉండేవి. ఆంధ్రాలో అప్పటికి ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ లేవన్నమాట మనకి. సో నాకు ఎడ్యుకేషన్ ఫీజు వాటన్నిటికన్నా నాకు ఫస్ట్ అటెంప్ట్, సిన్స్ ఐ అటెంప్టెడ్ వితౌట్ హ్యావింగ్ ఎన్ నాలెడ్జ్ ఇన్ అబౌట్ ఎంసెట్, సక్సెస్ అవ్వలేదు ఫస్ట్ అటెంప్ట్లో. ఓకే. సో దెన్ ఐ థాట్ ఐ విల్ టేక్ అగైన్. కానీ మా నాన్నగారు ఏంటంటే, లేదు అది నువ్వు చదవలేవు, ఆ కోచింగ్కి మనం పెట్టలేము, సో జాయిన్ ఇన్ ద బీఎస్సీ అని నాన్నగారు బీఎస్సీ జాయిన్ చేశారు నన్ను. అయితే నాకు మాత్రం చాలా వెళ్ళాలి దీనికి ఎటు తిరిగి అనేసి సంభవం మా నాన్నగారిని ఒప్పించడానికి ట్రై చేశాను. కానీ ఆయనకున్న ఆర్థిక పరిస్థితుల్లో అప్పుడు కోచింగ్కి లాంగ్ టర్మ్ కట్టాలన్నా 1600 ఎంతో కట్టాలి అప్పట్లో లాంగ్ టర్మ్ ఫీజు. అది అఫోర్డ్ చేసే స్థితిలో లేక మా నాన్నగారు పంపించే పరిస్థితిలో లేరు. బట్ మా అమ్మగారు చెప్పినా ఎవరు చెప్పినా వినలేదు. వన్ థింగ్ వాట్ ఐ డిడ్ ఈజ్ అని మా నాన్నగారికి మా లెక్చరర్ రాసినట్టు లెటర్ రాశాను నేను. బాగా చదువుకుంటాడు వాడు, పంపించండి అని. సో సమ్హౌ హీ కన్విన్స్డ్ విత్ దట్ లెటర్. ఓకే. లాంగ్ టర్మ్ కోచింగ్కి వెళ్ళడం జరిగింది. లాంగ్ టర్మ్ కోచింగ్లో కూడా నేను ఎప్పుడు ఐ యూస్ టు స్టాండ్ ఇన్ ద ఫస్ట్ పొజిషన్ ఇన్ ద రెగ్యులర్ ఎగ్జామ్స్. సో దెన్ దే గేవ్ ద ఫ్రీ కోచింగ్. సో అలా నాకు
హర్డిల్స్ రాలా ఫైనాన్షియల్గా. రైట్. కానీ డాక్టర్ అయ్యాకన్నా చెప్పారా మీ నాన్నగారికి ఆ లెటర్ నేనే రాశానని? చెప్పలేదా? అయితే ఇంకే మీరు చూడాల్సిందే సార్. ఓకే. ఐ వెంట్ అవుట్ ఫర్ ద లాంగ్ టర్మ్. మళ్ళీ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయ్యేదాకా ఇంటికి రాలేదు. ఓకే. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ గివ్ హిమ్ ఎనీ ఫైనాన్షియల్ ప్రెషర్ అట్ దట్ టైం. మిగతా అలా ముగ్గురు ఏం నడిచిపోయింది. చేస్తున్నారండి? మా అన్నయ్య ఇరిగేషన్ డిపార్ట్మెంట్లోనే ఉన్నారు. మా అక్క హౌస్ వైఫే. మా చెల్లి టీచర్. కానీ ఒకటి సార్, ఒకటి మాత్రం నేను గట్టిగా ఇన్నేళ్ళ నా జర్నలిజం జర్నీలో, యా ఎవరైతే ఇంత కష్టపడి ఒక స్థాయికి వస్తారో అవతల వాళ్ళ వ్యక్తుల్లో కూడా చూస్తారు. వీళ్ళు చూసి ఈరోజు ఏదైతే మనం కమర్షియాలిటీ చూస్తున్నాం ప్రతి సెక్టార్లో, ఆ కమర్షియల్గా వాళ్ళైతే ఖచ్చితంగా ఉండలేరు. అది నిజం. సో ఎంబీబీఎస్ సచ్ ఎ లాంగ్ జర్నీ సార్. అవునండి. హౌ కమ్ యువర్ ఇంటూ స్పెషలైజేషన్ అంటే ఏం చెప్తారు? యా యాక్చువల్గా ఎంబీబీఎస్లో కూడా నాది లక్కీ జర్నీ. యాక్చువల్లీ ఐ హ్యాడ్ ఎన్ గుడ్ రూమ్మేట్స్. వాళ్ళు నన్ను బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఎందుకంటే నేను తెలుగు మీడియం. రైట్. కమ్యూనికేషన్ కూడా ఇంగ్లీష్లో చాలా కష్టంగా ఉండేది. బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు రూమ్మేట్స్. సమ్హౌ ఎంబీబీఎస్ అయిపోయాక అగైన్ సేమ్ ప్రాబ్లం. బికాజ్ మా ఫాదర్ ఏంటంటే యూస్ టు ఫోర్స్ మీ టు స్టార్ట్ ప్రాక్టీస్. అంటే ఆయన రిటైర్ అయిపోతున్నారు ఆల్మోస్ట్. సో ఇంట్లో చెల్లికి అక్కకు పెళ్ళిళ్ళు ఇవన్నీ ఫైనాన్షియల్ ప్రెషర్ చాలా ఉండేది. వద్దు, ప్రాక్టీస్ స్టార్ట్ చేసి మన ఊర్లో స్టార్ట్ చేసుకుంటే యూ కెన్ ఎర్న్ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ అని. బట్ స్పెషలైజేషన్కి వెళ్ళాలి అని మా రూమ్మేట్ హెల్ప్ చేశాడు నాకు చండీగఢ్లో కూర్చొని చదువుకోవటానికి. అప్పుడు పీజీఐ చండీగఢ్లో హీస్ టు డూ అనే పోస్ట్ గ్రాడ్యుయేషన్. సో ఆయన దగ్గరికి వెళ్ళిపోయి ఉండేవాడిని. అప్పుడు మా నాన్నగారికి సడన్గా మ్యాసివ్ హార్ట్ అటాక్ రావటం, దెన్ అదే టైంలో నేను ఎగ్జామ్ ఫీజు కట్టాలని లెటర్ రాయటం. ఆయన చాలా అప్సెట్ అయిపోయి ఇంకా ఎలా అనేసి ఆయన అప్సెట్ అయిన దాన్ని మా ఫ్రెండ్స్ నాకు కన్వే చేయటం. దెన్ ఐ లెఫ్ట్ దట్ వన్ అండ్ కేమ్ బ్యాక్. పీజీఐలో చేరాలి అని వెళ్ళినోని ఐ కేమ్ బ్యాక్. ఆ టైంలోనే నాకు సేమ్ ఇంతకుముందు ఎంసెట్ అప్లికేషన్ ఎలా దొరికిందో, నేను సెయింట్ మార్తాస్ అనే కాలేజ్లో, ఐ థింక్ యూ మైట్ బి నోయింగ్ సెయింట్ మార్తాస్ హాస్పిటల్ బెంగళూరు. ఇట్స్ ఆల్మోస్ట్ 250 years హాస్పిటల్. యా పాతది. ఆ హాస్పిటల్ డిఎన్బి అప్లికేషన్ వచ్చింది నా రూమ్కి. నా రూమ్మేట్ తెప్పించుకున్నాడు. సో వాడికి ఏంటంటే హీ వాంట్స్ టు గెట్ ఇన్ టు ది ఎంఎస్ఆర్ ఎండి. నాకు ఇంట్రెస్ట్ లేదురా, నువ్వు వెళ్తావా? దెన్ ఐ టుక్ దట్ అప్లికేషన్ అండ్ అప్లైడ్ ఫర్ ద ఎంట్రన్స్ ఎగ్జామ్ దేర్. సో అక్కడ కూడా నేను ఫస్ట్ వచ్చింది నాకు. కాకపోతే అది క్రిస్టియన్ ఇన్స్టిట్యూట్. సో ప్రిఫరబుల్ ఐఎమ్ నాన్ లోకల్, బెంగళూరు కాదు, అండ్ ఐఎమ్ నాట్ ఎన్ ఏ క్రిస్టియన్. సో నాకు ప్రయారిటీ తగ్గింది. బట్ వన్ ప్రొఫెసర్ హూ డిడ్ ద ఇంటర్వ్యూ, అంటే ఎగ్జామ్ కంటిన్యూస్గా నన్ను చేసిన అతను మాత్రం డాక్టర్ సిఎస్ రాజన్. ఆయన హీ స్టూడ్ ఫర్ మీ. నో, హీఈస్ ద బాయ్ ఐ వాంట్. సో లక్కీలీ ఐ గాట్ ఇన్ టు దట్ కోర్స్. అక్కడ నుంచి నా కెరీర్ అంతా వాళ్ళే చూసుకున్నారు, ప్రొఫెసర్లే చూసుకున్నారు. ఇప్పటికీ చెప్పాలంటే నా ప్రొఫెసర్స్, నా రూమ్మేట్స్ నన్ను త్రూ అవుట్ నా ఎడ్యుకేషన్, నాకు ఫైనాన్షియల్ హెల్ప్ కానీ, ఒక రకంగా చెప్పాలంటే ఫుడ్ హెల్ప్ కూడా అన్నీ వాళ్ళే చేశారు. ఈవెన్ వన్ టైం ఐ నెవర్ యూస్ టు హ్యావ్ ఎ మనీ టు రైట్ ఎ థీసిస్. సో నా థీసిస్ కూడా నా ప్రొఫెసరే స్పాన్సర్ చేసి ఆయనే అన్ని బుక్స్కి అంతా ఆయనే చేసి ఇచ్చాడు అనమాట. డిఎన్బి అయిపోయాక నా కెరీర్ మారింది. వి లర్న్డ్ అంటే గుడ్ స్కిల్స్ నేర్చుకోవటమే కాకుండా ఎథిక్స్ నేర్చుకున్నాం. ఆ స్కిల్స్, ఎథిక్స్, హార్డ్ వర్క్ మేడ్ అస్ టు స్టాండ్ ఇన్ ద సొసైటీ అనిపిస్తుంది నాకు. సో నైస్ సార్.